अभी आया एक कैमरा बंद कर ये दिया। कैमरा आउटडोर वाला इसलिए मार रहे हैं। मुंह पे मास्क लगाना। అర్ధరాత్రి ఏటీఎం దొంగలు బీభత్సం సృష్టించారు. 2 ఏటీఎంలలో చోరీకి తెగబడి పోలీసులకే సవాల్ విసిరారు. నగదు ఎత్తుకెళ్లడమే కాకుండా ఏటీఎంలకు నిప్పు పెట్టి పరారయ్యారు. ఈ సంఘటనలు నిజామాబాద్ పట్టణంలో చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని 2 ఏటీఎంలలో చోరీకి తెగబడ్డారు. వర్ని రోడ్డు సాయినగర్లోని ఎస్బీఐ, పాంగ్రా వద్ద కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలను ధ్వంసం చేసి మరీ దుండగులు నగదును చోరీ చేశారు. 2 ఏటీఎంలలో కలిపి సుమారు 30 లక్షలకు పైగా చోరీ అయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అయితే దుండగులు తెలుపు రంగు కేట్రా కారులో వచ్చినట్లు గుర్తించారు. కేవలం 1 గంటలోపే 2 ఏటీఎంలలో చోరీ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన 5 సభ్యుల ముఠా దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. వీరంతా కూడా 2-3 రోజుల క్రితం ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒక వైట్ కలర్ కారు, బైక్పై వచ్చిన 2 వేర్వేరు బృందాలు 2 చోట్ల చోరీకి పాల్పడినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ముందుగా ఎస్బీఐ ఏటీఎంలోకి ప్రవేశించిన వెంటనే లోపల ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తర్వాత ఏటీఎం మిషన్పై ఒక రకమైన స్ప్రే కొట్టినట్లు తెలుస్తోంది. ఆ స్ప్రే చల్లిన తర్వాత ఏటీఎంకు నిప్పు పెట్టారు. మిషన్ పూర్తిగా కాలిపోయిన తర్వాత లోపల ఉన్న నగదును, క్యాష్ బాక్సును దుండగులు ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పాంగ్రా వద్ద గల కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంపై కూడా ఇలాగే దాడి చేసి నగదును దోచుకున్నట్లు సమాచారం. అయితే గతంలో ఏటీఎం ధ్వంసం చేయడం లేదా ఏటీఎం మిషన్లే ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏటీఎంకు నిప్పు పెట్టి మరీ నగదును దోచుకెళ్లడం సంచలనంగా మారింది. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దుండగులు ఇలా నిప్పు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గ్యాస్ కట్టర్ వాడినప్పుడు కొంత నగదు మంటల్లో కాలిపోయినట్టు సమాచారం. అది ఎంత అనేది తెలియడం లేదు. మొత్తంగా ఒకే పట్టణంలో, అది కూడా అర్ధరాత్రి వేళ 2 ఏటీఎంలలో చోరీ జరగడం నిఘా వ్యవస్థ లోపానికి అద్దం పడుతోందని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.